పొత్తు పార్టీలు ఏం ఆలోచిస్తున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటి? ఆయన సిద్ధమని పిలుపు ఇచ్చినా ఎందుకు జనసేన తెలుగుదేశం పార్టీ సిద్ధం కాలేకపోతున్నాయి? ఓకే, ప్రచారాల అంశం అని ఏంటో మీటింగ్లు అవని అంతవరకు సిద్ధం, కానీ పూర్తి స్థాయిలో వీళ్ళు మా గెలుపు గుర్రాలు, వీళ్ళు మా అభ్యర్థులు అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎక్కడ పీఠముడు ఉంది? దాన్ని ఎవరు విప్పుతారు? ఇవే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న అంశాలు. పవన్ కళ్యాణ్ గారు భీమవరం పర్యటనలో భీమవరం నుంచే పోటీ చేస్తాము అని చెప్పి ఆయన కుండ బద్దలు కొట్టారు. దానికి తెలుగుదేశం పార్టీ కూడా జై జనసేన, జై పవన్ అంటూ నినాదాలు మోగించారు. అయితే అక్కడి నుంచి ఆయన ఢిల్లీ వెళుతారు. ఢిల్లీలో పవన్ కళ్యాణ్ చక్రం తిప్పుతారు. సుమారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి పొత్తులో భాగంగా 100 సీట్ల మీద ఎటువంటి ఇబ్బందులు లేవు. ఒక 100 మంది అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఆ లిస్ట్ అంతా కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు దగ్గర ఉంది. ఇది బీజేపీకి చూపించాల్సిన అవసరం ఉంది. సరే, బీజేపీకి చూపించిన తర్వాత వాళ్ళు ఏ ప్రాంతాల్లో టికెట్లు ఆశిస్తారో, ఎక్కడ కావాలంటారో, ఈ 100లో ఉన్న ఆ స్థానాల్లో కొన్ని వాళ్ళు అడుగుతారా, లేక మిగిలిన 75 స్థానాలు ఇంకా ఖరారు కానివి అభ్యర్థులు ఎవరు అన్నది ఫైనల్ చేయనివి ఇంకొక 75 ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో మాకు ఇన్ని సీట్లు కావాలని అడుగుతారా? ఇది ఎవరు మాట్లాడాలి? బీజేపీ పెద్దలతో చాలా ముఖ్యమైన అంశం. సో చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ పెద్దలకి పవన్ కళ్యాణ్ గారితో ఉన్నంత చొరవ ప్రస్తుతానికైతే లేని పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ గారే దీన్ని సెటరేట్ చేయాలి. ఈ విషయాన్ని ఆయనే చెప్పడం నిన్న చాలా కీలకమైన అంశాలని పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించడం జరిగింది. అందులో భాగంగా నేను చేతులెత్తి మొక్కాను బీజేపీ పెద్దలకి, బతిమాలుకున్నాను, చివాట్లు తిన్నాను. ఇలాంటి అంశాలన్నీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం అన్నది ఒక సంచలనాలని రేపింది. పొత్తు పార్టీలో కలకలాన్ని కూడా సృష్టిస్తున్నది. ఎందుకంత బతిమాలమాల్సిన అవసరం వచ్చింది? ఒకవేళ బీజేపీ కానీ రాకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన, తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టలేని పరిస్థితుల్లో ఉందా? ఇది ఒక కీలకమైన అంశం. ఎందుకంటే బీజేపీ నోటాతోటి పోటీ పడే పార్టీ అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న పరిస్థితి, వాళ్ళు లేకపోయినా మాకు డోంట్ కేర్ అని మాట్లాడే పరిస్థితి. ఇలాంటి టైంలో హై ప్రయారిటీ బీజేపీకి ఎందుకు ఇస్తున్నారు? ఇది అందరిలోని మెదులుతున్న ప్రశ్న. పవన్ కళ్యాణ్ గారు పదే నేను మధ్యలో ఉన్నాను, నేను బలవంతంగా ఒప్పించాను, బతిమాలుకున్నాను, సక్సెస్ సాధించాను అని చెప్పి ఆయన మాట్లాడడంలో ఆంతర్యం ఏంటి? అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ ఓట్లు ఆశిస్తున్నారు? ఎన్ని సీట్లు కావాలంటున్నారు? పార్లమెంట్లో మరి బీజేపీ, జనసేన కూడా సత్తా చాటాల్సిన అవసరం ఉంది. ఆ పరిస్థితి ఉందా? ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్న అంశాలు. కానీ దేనికి క్లారిటీ లేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారి ఢిల్లీ టూరు ఎందుకు క్యాన్సిల్ అయింది? నిన్న ఆయన ఈ రకంగా మాట్లాడడానికి గల బలమైన కారణాలు ఏంటి? ఒకసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో చూద్దాం ప్లీజ్. ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు. అన్ని చీవాట్లు తిన్నాను నేను. ఒకటే 2 చేతులు పెట్టాను, సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ప్లీజ్, ఇంతే. దండం పెట్టి ఈ రోజు జరిగింది. నేను ఎప్పుడు జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించాల, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు, తెలుగు ప్రజల ఐక్యత ఆలోచించాలి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నాకు మనందరం బాగుండాలి. నేను ఇన్ని కులాల అభిమానాన్ని పొందిన వాడిని. నేను పుట్టడానికి కాపు కులంలో పుట్టినప్పటికీ కూడా నేను కేవలం కాపు కులానికే పని చేస్తాను, కాపుల కోసమే పార్టీ నేను పెట్టలేదు. నేను అందరి కోసం పెట్టాను పార్టీ. నేను కేవలం కాపు కులానికే పని చేస్తాను, కాపుల కోసమే పార్టీ నేను పెట్టలేదు. నేను అందరి కోసం పెట్టాను. ఇది పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించిన అంశాలు. ఇందులో 2 కీలకమైన అంశాలని ఆయన తీసుకోవడం జరిగింది. ఒకటి, చేతులు మొక్కి బతిమాలాను. చేతులు మొక్కి బతిమాలవలసినంత అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఏమొచ్చింది? ఇది చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న. ఓకే, ఆయన కోసం, ఆయన పార్టీ కోసం ఆయన బతిమాలేరో, లేకపోతే చేతులు మొక్కారో, లేకపోతే ప్రాధేయపడ్డారో, ఏ రకంగా అవ్వచ్చు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు అయి పార్టీ పెట్టి ఇంకా అసెంబ్లీలోకి అడుగు పెట్టని పరిస్థితి రానున్న రోజుల్లో ఇలాగే కొనసాగితే జనసేన భవితవ్యం ఏమిటని చెప్పి ఆయన పార్టీ కోసం, ఆయన కోసం శ్రమపడే వాళ్ళ కోసం, వాళ్ళ వీర మహిళల కోసం, వాళ్ళ జనసైనికుల కోసం, పవన్ ఫ్యాన్స్ కోసం ఆయన ఎంత తక్కువ చేసుకున్నా, ఎంతమందిని బతిమాలుకున్నా ఆయన సక్సెస్ కోసం, ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ కోసం కొంతమంది దగ్గర తగ్గాల్సిన అవసరం వస్తుంది. సో ఆ రకంగా తగ్గారు అంటే యాక్సెప్టబుల్. కానీ
ఈయన మాట్లాడిన ఈ సందర్భం చూస్తే తెలుగుదేశం పార్టీ కోసం ఈయన బతిమాలుకోవాల్సి వచ్చింది అనే అర్థాన్ని కలుగు చేస్తుండడం అన్నది పెద్ద ఎత్తున కలకలాన్ని రేపుతున్న పరిస్థితి. తెలుగుదేశం శిబిరంలో కూడా దీని మీద భారీగా చర్చలే నడుస్తున్నాయి. ఏంటి ఈ రకంగా మాట్లాడారు, మనమంతా వీక్ అయిపోయాం అంటే పబ్లిక్లోకి ఈ వాయిస్ వెళ్ళింది కాబట్టి, అది పవన్ కళ్యాణ్ లాంటి నోటి నుంచి ఈ వాక్కులు వచ్చాయి కాబట్టి 1-2 సార్లు దీన్ని పూర్తి స్థాయిలో బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ఒక అస్త్రంగా మలుచుకున్నారనుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలా బతిమాలకుండో లేకపోతే దండాలు పెట్టుకుండో పొరుల దండాలు పెట్టుకుండి వీళ్ళు ఈ రకంగా రాజకీయాలు చేస్తున్నారు, పొత్తులు నడుపుతున్నారు, బీజేపీ రానంటున్నదట, వీళ్ళే బతిమాలుతున్నారు కాళ్ళు పట్టుకుండి అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. సో ఇది ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. దీని నుంచి బయటికి రావాలి. సో పవన్ కళ్యాణ్ వ్యూహం ఏ రకంగా ఉండిపోయే అవకాశం ఉంటుంది. అసలు ఢిల్లీ పెద్దలు ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నారు? వాళ్ళకి కూడా ఖచ్చితంగా సౌత్లో ఒక ఫేస్ కావాలి. ఆ ఫేసు పవన్ కళ్యాణ్ కంట ఆయనకి దొరకదు. ఇది అక్షర సత్యం. ఎందుకంటే ఒక పవర్ స్టార్గా తమిళనాడులో ఉన్నాయండి, లేకపోతే తెలుగు ప్రాంతాల్లో ఉన్నాయండి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని, సో కర్ణాటకలో కూడా మెగా ఫ్యామిలీకి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. సో ఈ ఎలక్షన్లన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ని క్యాంపెయిన్ చేసే అవకాశం ఉంటుంది. సినిమా ఆయన కాబట్టి ఎంతో కొంత ఆయన వల్ల బెనిఫిట్ ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారికి హై ప్రయారిటీ ఇస్తాం. పవన్ కళ్యాణ్ని ముందుంచే బీజేపీ రాజకీయాలు నడిపిస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి, తెలుగుదేశం పరిస్థితి ఏంటి? కలాల్సి వస్తే ముగ్గురం కలిసే వెళ్ళాలని చెప్పి ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు మాట్లాడారు. ఆ విధంగానే ఆయన చర్చలు కూడా జరుపుతున్నారు. సో నిన్న పీఠముడు విడిపోతుంది, ఏదో జరుగుతుంది, ఇంకా క్లారిటీ వచ్చేసింది, అభ్యర్థులు ఖరారైపోయారు, ఇక జనాల్లోకి వెళ్ళడమే, ఓట్ బ్యాంకు పెంచుకోవడమే, అధికారం సాధించడమే, ఇవి నిన్నటి వరకు వస్తున్న వాయిస్లు. కానీ అది జరగలేదు. భీమవరం నుంచి అస్థినికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయా? ఇదొక పెద్ద ప్రశ్న. ఎందుకు వెళ్ళలేదు? ఢిల్లీ పెద్దలు ఆహ్వానం లేదా? ఆహ్వానం లేకపోతే వెళ్తాను అని ఎందుకు ఏం చెప్పారు? సడన్గా ఎందుకు క్యాన్సిల్ అవ్వాల్సి వచ్చింది? ఏదైనా జరగరాంది జరుగుతుందా అని చెప్పి ఒక టెన్షన్ వాతావరణం. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత, బోర్డు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత మిగతా యూనిట్ టెస్ట్లో, సెమిస్టర్లో అది వేరు, ఫైనల్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఒక టెన్షన్ వాతావరణం ఉంటుంది. అయ్యో ఇది కానీ ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటి, నా కెరీర్ అంతా నాశనం అయిపోతుండేది. రాజకీయ నాయకులకు కూడా అలాంటి పరిస్థితే ఈరోజు ఈ ఎన్నికలు అన్నది, 2024 ఎన్నికలు అన్నది వీళ్ళకి పెద్ద పరీక్షా సమయం. ఇందులో డిస్టెన్షన్లో పాస్ అవ్వాలి, పాస్ అయితే సరిపోదు. సో అది అందరూ ప్రయత్నం కూడా, ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారు. ఎగ్జామ్ రాసినప్పుడు ప్రతి ఒక్కరు నాకు 100కి 100 మార్కులు రావాలని కోరుకోవడం అన్నది సహజం, అది సహజమైన నైజం. సో ఆ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లోని ఎగ్జామ్ పాస్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి. కానీ ఈ ఎగ్జామ్లో ప్రధాన పాత్ర బీజేపీ పోషిస్తుంది. వాళ్ళు ఇన్విజిలేటర్లు వాచ్ చేస్తున్నారు. వాళ్ళు ఎలాంటి డిసిషన్ తీసుకుంటారు, ఎలాంటి క్వశ్చనేర్ ఇస్తారు, మనకి అనుకూలంగా ఆ క్వశ్చనేర్ ఉంటుందా, క్లిష్టతరంగా కష్టతరంగా ఉంటుందా అని అందరిలోని మెదులుతున్న ప్రశ్నలు. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ఎవరో చెప్పలేని పరిస్థితి. సో ఈరోజు ఒక పక్క ఈ రచ్చ సాగుతుంటే, మరొక వైపు టీడీపీ జనసేన సమన్వయ సమావేశం జరుగుతుంది విజయవాడలో. సో దానికి నాదెండ్ల మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళరు. ఎందుకంటే అచ్చెన్నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ, ఆయన యనమల రామకృష్ణ గారు కొంతమంది వెళ్తుంటే, వీళ్ళ టీం నుంచి, జనసేన టీం నుంచి కందుల దుర్గేష్ గారు, యశస్విని గారు, అలాగే నాదెండ్ల మనోహర్ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ మీటింగ్కి వెళ్తున్నారు. సో ఈ సమన్వయ సమావేశంలో ఏం మాట్లాడుకుంటారు, ఏం నిర్ణయించే అవకాశం ఉంటుంది? ఇప్పటికైనా సరే ఒక క్లారిటీ వస్తుందా? ఒక పక్క కందుల దుర్గేష్ గారు అంశం మనం చూసాం మొన్న, రచ్చరచ్చగా మారిన పరిస్థితి. ఎందుకంటే రాజమండ్రి రూరల్ నుంచి నేనే పోటీ చేస్తానని ఈయనంటే, గోరంట్ల బుచ్చి చౌదరి గారు సీనియర్ పొలిటీషియన్, ఎన్టీఆర్ దగ్గర నుంచి ఉన్న పొలిటీషియన్, ఆయన రామారావు గారికి కూడా అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి, ఆయన నేనే పోటీ చేస్తానని ఆయన అనడం, ఇదొక గందరగోళం. ఇంకా మొదలే అవ్వలేదు, ఈ రచ్చ స్టార్ట్ అయ్యింది అని చెప్పి ప్రచారం జరుగుతున్న వేళ, మరొక వైపు అదే ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లానే ప్రధానంగా జనసేన ఎక్కువగా ఆశించే స్థానాలు మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. ఉభయ గోదావరిలో కూడా ఖచ్చితంగా ఈయన పాత్ర ఉండాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడే ఏదో జరగరాంది జరుగుతుంది.
నేను నాకు సీట్ అంటూ నాకు సీట్ అని తెలుగుదేశం పార్టీ జనసేన పెద్ద ఎత్తున ప్రచారాలు చేసుకుంటున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. నాట్ ఓన్లీ ఉభయ గోదావరి జిల్లాలో లేకపోతే ఉత్తరాంధ్ర ప్రాంతాలని కాదు, చాలా చోట్ల ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ప్రచారాలు చేసుకుంటున్నాయి. అంటే మాకు రావచ్చేమో అని ఒక ఆశ ఉండడంలో తప్పు లేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు జెండా మోసే వాళ్ళకి ఫైనల్గా టికెట్ ఖరారయ్యే టైంలో వాళ్ళకి వచ్చింది అంటే గెలుపు ఓటములు అన్నది తర్వాత అంశం. వాళ్ళ టాలెంట్ని బట్టి ఉంటుంది, వాళ్ళు చేసిన ఎలక్షన్ ఈయన్ని బట్టి ఉంటుంది. సో అవన్నీ కూడా తర్వాత అంశాలు, పార్టీలను పెట్టి ఉంటాయి. ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకోవాలి. కానీ టికెట్టే ముందు రావాలి కదా. హాల్ టికెట్ ఉండాలిగా. ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళాలంటే హాల్ టికెట్ వెళ్ళింది, నువ్వు ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్తావు, నువ్వు ఎంత గొప్ప విద్యార్థివైనా లేకపోతే ఎంత బాగా చదువుకున్న వ్యక్తివైనా నీకు హాల్ టికెటే లేకపోతే నువ్వు ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళే అర్హతే నీకు ఉండదు. సో ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత నీ టాలెంట్ నువ్వు నిరూపించుకోవాలి. ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా దానికి నువ్వు ఆన్సర్ చేయగలగాలి, సక్సెస్ అవ్వగలగాలి. సో ఇవన్నీ కూడా ముడిపడిన అంశాలు. ఇది ఒక పరీక్షా సమయం. ఈ పరీక్షా సమయంలో హాల్ టికెట్ మీన్స్ సీట్లు, బీఫామ్ కావాలి. ఆ బీఫామ్ ఎవరికి దొరుకుతున్నది ఇప్పటికీ క్లారిటీ లేదు. సరే, ఒక 2 వాళ్ళు 2 వీళ్ళు ప్రకటించారు. ఆయన 2 ప్రకటిస్తున్నారు కాబట్టి నేను 2 ప్రకటిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాత పరిస్థితి క్లారిటీ లేని పరిస్థితి. మరొక వైపు తూర్పుగోదావరి జిల్లాలోనే పెద్దాపురం నుంచి చినరాజప్ప గారు, మాజీ మంత్రివర్యులు చినరాజప్ప గారి మీద కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈసారి పెద్దాపురం చినరాజప్పకి టికెట్ లేదు, అక్కడి నుంచి జనసేన పోటీ చేస్తుందని ప్రచారాన్ని ఆయన ఖండించడం జరిగింది. ఎవ్వరు అడ్డుకున్నా పెద్దాపురం నుంచి నేనే పోటీ చేస్తానని స్వయంకృత ప్రకటన ఆయన చేశారు. సో ఇదొక కన్ఫ్యూజను. పొత్తుల్లో భాగంగా ఎవరికి టికెట్ ఇస్తారో ప్రకటించకుండా ఎవరికి వాళ్ళు ప్రకటించుకుని వాళ్ళు ప్రయాణాలు చేస్తుంటే ప్రజలు ఎవరిని నమ్మాలి? ఆ కన్ఫ్యూజన్ ఎందుకు వస్తుంది? వైఎస్ఆర్సీపీలో ఈ పరిస్థితి లేదు అన్నది వాళ్ళు మాట్లాడే పరిస్థితి, లేకపోవడం ఏమీ కాదు. అక్కడ కూడా లోక్సభ అభ్యర్థులు, పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించి 4 జగన్మోహన్ రెడ్డి గారికి రామ్ చెప్పిన పరిస్థితి. లేటెస్ట్గా మనం చూసుకుంటే వేమిరెడ్డి గారు రాజీనామా చేశారు. ఇప్పటికే బాలశౌరి గారు జనసేనలో జాయిన్ అయ్యారు. లావు కృష్ణదేవరాయలు గారు ఆల్రెడీ బయటకు వచ్చారు. నేడో రేపో పొత్తు పార్టీల్లో చేరబోతున్నారట. రఘురామకృష్ణరాజు గారు ఎప్పుడో బయటకు వచ్చేశారు. సో వాళ్ళ శిబిరంలో కూడా ఇబ్బందికర పరిస్థితులు. ముఖ్యంగా నెల్లూరు రాజకీయాల్లో దీని ప్రభావం చాలా ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. వేమిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గర వ్యక్తి. ఆర్థిక పరంగా కూడా గత ఎన్నికల్లో ఫుల్గా వైసీపీకి సపోర్ట్ చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి బయటికి రావడం అన్నది ఇబ్బందికర పరిస్థితి. ఓకే, ఆళ్ళ రామకృష్ణారెడ్డి బయటికి వెళ్ళారు. ఆయన వెంటనే గోడ కొట్టిన బంతిలా వెనక్కి తిరిగి రావడం జరిగింది. 2 నెలల్లోనే ఏం జరిగిందని అదొక కన్ఫ్యూజన్ నెలకొంటున్నది. సో వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారా? ఆ పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు. రామకృష్ణారెడ్డి గారి ఎపిసోడ్ అన్నది అది డిఫరెంట్ ఎపిసోడ్. మరొక వైపు విజయనగరం అలాగే శ్రీకాకుళం జిల్లాలు వీటి మీద కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా ఆలోచనలు చేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో పెద్దాపురం సీట్ ఎవరికి ఇస్తారు, రాజమండ్రి రూరల్లో ఎవరు పోటీ చేస్తారు, మిగతా ప్రాంతాల్లో ఎవరు అభ్యర్థులు? జనసేన నుంచి 4 ఇన్ఛార్జీలని ఇప్పటికే విశాఖపట్నంలో ప్రకటించడం జరిగింది. మరి వాళ్ళకి సీట్లు వస్తాయా? వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ నుంచి ఒక క్లారిటీ రావాలి. మేము వస్తున్నాము అంటే ఒక రకంగా ఉంటుంది, మేము రావట్లేదు అంటే ఒక రకంగా ఉంటుంది. కానీ రాకుండా ఉండే పరిస్థితి లేదు అన్నది పవన్ కళ్యాణ్ గారు బల్లగుద్ది చెబుతున్న మాట. సో దాని పరిస్థితులు, ఆయన మాట్లాడే అంశాలు, ఈయన ఢిల్లీ ఎప్పుడు వెళ్తారు, ఎందుకు క్యాన్సిల్ అయింది, చంద్రబాబు నాయుడు గారు మరి ఢిల్లీ వెళ్తారా, ఆయనకి పిలుపు వస్తుందా, ఇవన్నీ కూడా ప్రశ్నలు. మరొక వైపు సమన్వయ సమావేశం అన్నది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చుని ఫైనల్ చేసే సమయంలో మళ్ళీ 2nd గ్రేడ్ నాయకులతో సమావేశాలు నిర్వహించరు. ఈ సమన్వయ భేటీలో పవన్ కళ్యాణ్ గారు లేరు, చంద్రబాబు నాయుడు గారు లేరు, లోకేష్ గారు లేరు, కానీ అచ్చెన్నాయుడు గారు, నాదెండ్ల మనోహర్ గారు. మరి వీళ్ళు చెప్పి వీళ్ళు ఒక లిస్టు తయారు చేస్తే అది పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేస్తారా, చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేస్తారా? ఇది మళ్ళీ ఇంకొక పెద్ద ప్రశ్న. సో ఈ సమన్వయ భేటీలో ఏ అంశాల మీద చర్చిస్తారు? మనకున్న సమాచారం రూట్ మ్యాప్లు, ఎవరెవరు ఎక్కడెక్కడ ప్రచారాలు చేయాలి, సీట్ల అంశం అన్నది వీళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. సీట్లు ఏంటి అనే అంశం అన్నది మేము ఇరువురం కూర్చుని డిసైడ్ చేస్తాం, మా మాటే ఫైనల్, మీరు చేయాల్సిందల్లా ఒకటే,
త్యాగాలకి సిద్ధపడండి. టికెట్ వచ్చిన వాళ్ళు పోటీ చేయండి, రాని వాళ్ళు పార్టీ కోసం కష్టపడండి, మీకు మేము అండగా ఉంటాం. అధికారం రావడం అన్నది ముఖ్యం. ఈసారి పరిస్థితులు వేరు. గతంతో పోల్చుకుంటే మొహమాటాలకి పోయి లేకపోతే మా చుట్టరికాలనో లేకపోతే ఆర్థికంగా ఉన్నావనో గెలని వారికి సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు అని చెప్పి వాళ్ళిద్దరూ కూడా క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో చాలా కీలకమైన అంశాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ప్రతిరోజు కూడా హాట్గా మారుస్తున్న నేపథ్యం. ఇక పవన్ కళ్యాణ్ గారు ఇందాక చెప్పిన అంశాల్లో ఎంత కష్టపడ్డానో ఏంటి అన్న దాని మీద మరి తెలుగుదేశం శ్రేణులు ఏ రకంగా స్పందిస్తాయో, ఏ రకంగా వాళ్ళ అంశాలు ఉంటాయి అన్నది చూడాలి. ఈ రచ్చలా సాగుతుంటే లోకేష్ గారిని టార్గెట్ చేసుకుంటూ మంత్రి అమర్నాథ్ గారు ఐటీ శాఖ మంత్రులు ఆయన మీద కూడా చాలా ఎక్కువ సెటైర్లు చేస్తుంటారు. ఆయన డైరెక్ట్గా ఈయన బాడీ షేమ్ చేసి ఆ పప్పు అని చెప్పి ఏదో ఒక మట్టి కుండను తీసుకొచ్చి అందులో ఒక పప్పు వండి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడుతున్న అంశం. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. మంత్రివర్యులు గారు ప్లీజ్. వారు ఎంతగానో ఇష్టపడేటువంటి ఈ పప్పుని ఈ ప్రాంత మట్టితో తయారు చేసినటువంటి ఈ మట్టి కుండలో మా ప్రాంత శాలివాహనుడు మా కుమ్మరి సోదరుడు తయారు చేసినటువంటి ఈ మట్టి కుండలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరన్నా సాహసం చేసి వారికి తీసుకెళ్లి ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి, లేకపోతే వారే పరిగెట్టుకుని వచ్చి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఐటెం కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమనండి, ఇక్కడే ఉంచుతాను నేను. వారు ఎంతగానో ఇష్టపడేటువంటి ఇది అవసరమా? రాజకీయ నాయకులకి ఇది అవసరమా? అరే ఏ సందర్భం అయినా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు పబ్లిక్గా మాట్లాడుకుంటే స్వేచ్ఛను ఇచ్చేసారా పొలిటీషియన్స్కి? వాక్ స్వాతంత్ర హక్కు అన్నది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడాలా? అరే ఒక మంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు డైరెక్ట్గా ప్రెస్ మీట్లో తీసుకొచ్చి కుండల్లో పప్పు వండి ఈయనంటారు. గతంలో మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఫైర్ అయిన సందర్భం ఉన్నది, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన సందర్భం ఉన్నది, చంద్రబాబు నాయుడు గారు కూడా స్పీడు పెంచారు. ఆయన గతంలో కంటే కొద్దిగా డిఫరెంట్గా ఆయన వాయిస్ రైజ్ చేశారు. సో అయినప్పటికీ కూడా ఒకరికొకరు చేసుకుంటున్న విమర్శలు ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్స్ట్రీమ్కి వెళ్తున్నాయి. ప్రతి ఒక్కరు మాట్లాడే పరిస్థితి. రాజకీయాలు అన్ని రాష్ట్రాల్లోనే ఉంటాయి, అందరూ గెలవాలనే చేస్తారు. ప్రతిపక్షాలని అధికార పక్షం టార్గెట్ చేస్తుంది, అధికార పక్షాన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తుంది. ఇది షరా మామూలే జరిగే అంశాలు. కానీ ఇక్కడ పరిస్థితులు దానికి విభిన్నంగా ఉన్నాయి, చాలా భిన్నంగా మారుతున్న పరిస్థితి. ఆ పరిస్థితికి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఆయన మొన్న కుర్చీ మడత పెట్టారు. ఎందుకంటే అమర్నాథ్ గారికి కూడా ఆయన టెన్షన్ పడడానికి కారణం శంకారావం సభలన్నీ కూడా ఈ మధ్యకాలంలో మీరు గమనించే ఉంటారు. అనకాపల్లి ఈ ప్రాంతాలన్నీ కూడా ఆయన విస్తృతంగా పర్యటించారు. విశాఖపట్నం, అనకాపల్లి ఈ ప్రాంతాలన్నీ కూడా శంకారావం సభలైన తర్వాత కాస్త విరామం ఇచ్చినట్టున్నారు. ఆయన మళ్ళీ తూర్పుగోదావరి జిల్లాకి స్కెడ్యూల్ ఖరారు చేసుకోవడానికి. సో ఫైనల్గా ఈయన అనకాపల్లి ఆ పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఈయన పర్యటించారు మొన్న రీసెంట్గా శంకారావం. సో దానికి ఈయన ఇచ్చే కౌంటర్ ఇది. ఓకే, శంకారావంలో లోకేష్ గారు ఏం మాట్లాడారు అన్న వాటి మీద స్పందించి ఈ రకంగా మాట్లాడడం కాదు, ఇదిగో మేము చేసింది ఇది, ఈ మంచి చేసాం, ప్రజల్లో మాకు ఈ పేరున్నది, నీకేమైనా మమ్మల్ని ఎదుర్కోవాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు ప్రజలకు ఏం చేస్తావో చెప్పు, ఇదిగో మేము ఇది చేసాం, నాది ఐటీ శాఖ ఉన్నది, ఈ రకంగా నేను చేశాను, నువ్వేం చేసావు గతంలో ఉన్నప్పుడు పంచాయతీ శాఖ వేరే శాఖలు చేసావు కదా, నువ్వేం చేసావు అని మాట్లాడుకోవడంలో తప్పు లేదు. కానీ ఎవరో చేసిన కామెంట్కి పప్పు అని ఎవరు చెప్తే అంటే రేపటి నుంచి వీళ్ళు కోడిగుడ్లు తీసుకుంటే ఇదిగో కోడిగుడ్డు మంత్రి అని చెప్పి దాన్ని క్యాంపెయిన్ చేయాలా? అంటే ఆ చేయమని చెప్తున్నారా? ఆ లీడ్లు ఇస్తున్నారా నాయకులు? ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాజకీయ నాయకులందరూ కూడా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొలిది రోజు రోజుకి పెచ్చి మీరిపోతున్న మాటలు. ఇది సమాజానికి మంచిది కాదు, యువతకి మంచిది కాదు, రాష్ట్రానికి మంచిది కాదు. ఇది శ్రేయస్కరమైన పద్ధతి కాదు. ఒక మంత్రి స్థాయి వ్యక్తి, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ప్రతిపక్ష హోదా కలిగిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడు ఎంత వినమ్రతతో ఉండాలి, ఎంత ప్రజలకి సేవ చేయాలి. ఒక ప్రజలకి సేవ చేస్తారో చెయ్యరో అది తర్వాత విషయం, మీ సొంతానికే చేసుకుంటారు అన్నది కొంతవరకు ఆ పరిమితి ఉంటుంది. కానీ డైరెక్ట్గా క్యారెక్టర్ అసోసియేషన్ చేసి ఈ రకంగా ఇష్టం వచ్చినట్లుగా ప్రెస్ మీట్లు పెట్టడాన్ని కూడా ఎవరూ హర్షించరు. గెలుపు కోసం ఎంతకైనా దిగజారుతాం, ఏమైనా మాట్లాడతాం అనే సంస్కృతి తెలుగు రాష్ట్రాల్లో ఉండకూడదు. చాలామంది ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. ఈరోజు యువతని ఒక ఆదర్శప్రాయంగా ముందుకు నడిపించాల్సిన బృహత్తర బాధ్యత
అధికారంలో ఉన్న పార్టీలకు ఉన్నాయి, రాజకీయ నేతలకు ఉన్నాయి. ఎందుకంటే కొన్ని కోట్ల మంది ఓట్లేసి వాళ్ళని గెలిపిస్తారు. సో దాన్ని ఎందుకు పక్కతో పట్టించుకుంటారు? ఇది ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నా దీనికి ఎక్కడ ఎండ్ కార్డు పట్టలేదు, ఫుల్ స్టాప్ పడే పరిస్థితి కనిపించట్లేదు. సో ఇది మంచి పరిణామం కాదు. మరొక వైపు వక్రీకరణలు, పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న వక్రీకరణలు, సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువ ఉంది ఈరోజు దేశవ్యాప్తంగా. ఎందుకంటే టీవీల్లో కూర్చుండి అతనేం మాట్లాడాడు, ఇతనేం మాట్లాడాడు అని చెప్పి అంత టైం స్పెండ్ చేసే ఖాళీ అయితే ఇప్పుడు ఉన్న సమాజానికి లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే అందరిలోని కూడా మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఒక రీఛార్జ్ చేయించుకుంటే 200-300 పెట్టి రీఛార్జ్ చేయించుకుంటే నెలంతా కూడా వాళ్ళ చేతిలోనే ప్రపంచం కనిపిస్తుంది. ఇలాంటి టైంలో వీళ్ళు వాళ్ళని ఆకట్టుకోవడానికి ఇంట్రెస్టింగ్గా మంచి పాయింట్లని తీసి ముందు వెనకలో కట్ చేసుకుని అన్ని పార్టీలు, నేను తెలుగుదేశం అనేది చెప్పట్లేదు, జనసేన అనేది చెప్పట్లేదు, లేకపోతే వైఎస్ఆర్సీపీ అని చెప్పట్లేదు, లేకపోతే వేరే పార్టీ అని కూడా నేను చెప్పట్లేదు. ఒక వాళ్ళకే వత్తాసు పలకటం లేదు. అన్ని పార్టీలు కూడా వాళ్ళకి ఏం కావాలి, మసాలా ఎక్కడున్నది, ఆ మసాలాకి కరెక్ట్గా ఆ బిట్ కట్ చేయడం, దాన్ని వైరల్ చేయడం, వక్రీకరించడం. సింపుల్గా చెప్పాలా, స్ట్రైట్గా చెప్పాలంటే మసి పూసి మారేడుకాయ చేయడం, ఉన్నది లేనిది ఉన్నట్టు. దానికి నిదర్శనం నారా భువనేశ్వరి గారు కుప్పల్లో ఒక అంశం ప్రస్తావించారు. ఆ అంశాన్ని ఏ రకంగా చిత్రీకరించారు ఒకసారి చూద్దాం ప్లీజ్. కుప్పంకి వచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో, మీరు ఫ్రీగా ఉండండి, నేనేం కొట్టను తిట్టును మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు ఒక కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నుంచుందాం అనుకుంటున్నాను. ఇది ఇప్పుడు వైరల్ అవుతున్న వాయిస్. ఆమె నేను సరదా ఎప్పుడు సీరియస్గానే మాట్లాడుకోవడం కాదు సభలో. ఎందుకంటే కుప్పం అన్నది వాళ్ళ సొంత నియోజకవర్గం. సొంత నియోజకవర్గం అంటే ఇంటితో సమానం. ఆ ప్రజలందరూ కూడా ఇన్నిసార్లు గెలిపించారు కాబట్టి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించినా అదొక కుటుంబం లాగా ఓన్ చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అవనియండి, రాజశేఖర రెడ్డి గారిని అవనియండి, అందుకనే వాళ్ళకి అంత సక్సెస్. అలాగే కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని కుటుంబ సభ్యుల్లాగే చూస్తాడు. ఆయన రాష్ట్రానికి సీఎం అవుతారా, లేకపోతే ఎమ్మెల్యే కిందే ఉంటారా, ఇవన్నీ ఉన్నాయి కొన్ని నియోజకవర్గాలన్నీ కూడా. అరే మనోడు గెలిపించుకోవాలి, లేకపోతే అన్నిసార్లు గెలడం అన్నది అంత ఈజీ కాదు. సో చాలా ప్రాంతాల్లో లేని విభిన్నమైన పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. ఒకటి పులివెందుల ప్రాంతం, మరొకటి కుప్పం ప్రాంతం. సో ఇలాంటి కుప్పంలో ఆ కుప్పం ప్రజల ఆడపడుచులాగా ఆవిడని ఎప్పుడూ ఆదరిస్తుంటారు. అలాంటి సమయంలో ఆవిడ కాసేపు విరామం, ఇప్పుడు ప్రసంగాలో లేకపోతే వాళ్ళని తిట్టుకుంటో వీళ్ళని తిట్టుకుంటో సరదాగా మాట్లాడడంలో తప్పులేదు. ఆవిడ ఆ మాట కూడా అన్నారు, ముందు పదాల్లో కూడా అవే ఉంటాయి, నేను సరదాగా మాట్లాడుతున్నాను అని చెప్పి స్టార్ట్ చేసి నేను నిలబడాలని ఉంటానంటే వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టి హర్షధ్వానాలు పలికారు. అదేంటంటే సరదాగా సెటరికల్గా మాట్లాడుకోవడం అన్నది షరామామూలు. సో దాన్ని వేరేగా వక్రీకరించి అంబటి గారు లైన్లోకి వస్తారు, వేరే నాయకుల లైన్లోకి వస్తారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇంకా అక్కడ పోటీ సీట్లు లేదు అని చెప్పి ఫిక్స్ చేశారు. ఆవిడ సరదాగా మాట్లాడిన మాటలు పూర్తిగా బయటంతా కూడా పెట్టకుండా ఒక మొక్క తీసుకుని దాన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేసి చంద్రబాబు నాయుడు గారు కాదు భువనేశ్వరి గారు ఎక్కడి నుంచి పోటీ చేసినా ఈసారి ఓడిపోతారు అని చెప్పి ఒక మెసేజ్ జనాల్లోకి వదిలేరు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఖాళీగా కూర్చుంటారా, వీళ్ళు కూర్చోరు, ఎక్కడో ఒక బిట్ తీసుకొచ్చి వాళ్ళు పెడతారు. అంటే ఒక 2 రోజుల పబ్బం గడుపుకుంటాయి సోషల్ మీడియాలో దీన్ని. రాజకీయ నాయకులు కూడా దీన్ని, అంటే దేన్ని కూడా వదిలే పరిస్థితి లేదు. ప్రతిదీ కూడా ఒక వెపన్ లాగా వాడడానికి సిద్ధపడ్డాయి. ఎవరికి వాళ్ళు సొంత సోషల్ మీడియాలు ఉన్నాయి, దానికి విపరీతమైన ఫండ్ చేస్తున్నారు. ఇంకా అందులో నో డౌట్. అది ఏ రకంగా జనాల్లోకి వెళ్ళాలి, ఎంతమందికి రీచ్ అవ్వాలి, 5 లక్షల, 10 లక్షల, 50 లక్షల, కోటి మందికా ఒక రేటు ఉంటుంది. ఆ రేటు ప్రకారంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటున్న నేపథ్యం. సో తెలుగుదేశం పార్టీ విషయానికి వచ్చేసరికల్లా ఈ రకంగా ఉంది. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక చొక్కా మడత పెట్టేసరికల్లా కుర్చీలు మడత పెట్టడం ఒకటి, నీ కుర్చీ లాగేశారు అని చెప్పి వీళ్ళంటే ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, గ్లాస్ ఏమోని షింక్లో ఉండాలని చెప్పి ఆయన మాట్లాడతారు. అంటే పార్టీ మనుషులు అయిపోయింది. ఇక జెండాల మీదకి వెళ్ళారు. ఫ్యాన్ గుర్తు అయింది కాబట్టి
దాన్ని కామెంట్ చేస్తారు. గ్లాసు గుర్తు పవన్ కళ్యాణ్ గారిది కాబట్టి ఈయన్ని కామెంట్ చేస్తారు. సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీది కాబట్టి దాన్ని కామెంట్ చేస్తారు. అంటే గుర్తుల్ని వదలరు, మనుషుల్ని వదలరు, మానవతా విలువలు పాటించరు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇష్ట రాజ్యంగా రోడ్డెక్కి మాట్లాడుతున్న మాటలు. ఇప్పుడే ఇలా ఉంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? అసలు ఈ పొత్తుల అంశం మీద ఎవరో మాట్లాడరు. ఏం జరుగుతున్నదో ఒక క్లారిటీ ఎవరు? అసలు బీజేపీ వస్తుందో లేదో అనేది ఇది ఏంటంటే రాజకీయ పరంగా ప్రజలందరికీ కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్లు ఇవి. అరే ఈసారి ఎన్నికలు వస్తున్నాయి, 5 సంవత్సరాలకు వచ్చి ఎన్నికలు కదా ఇవేమైనా క్రికెట్ మ్యాచ్లా ఎప్పుడు పడితే అప్పుడు ఆస్ట్రేలియాతో ఒకసారో లేకపోతే జింబాబ్వేతో ఒకసారి ఆడతాం, పాకిస్తాన్తో ఒకసారి ఆడతాం, మ్యాచ్లు ఫిక్స్ చేసుకుంటాం. టెస్ట్ మ్యాచ్లు కొన్ని రోజులు ఉంటాయి, వన్డే మ్యాచ్లు కొన్ని రోజులు ఉంటాయి, 2020 కొన్ని రోజులు ఉంటాయి. ఇది కాదు కదా, ఇది ఆట కాదు. 5 సంవత్సరాలకి రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఎన్నికలు. సో ఈ ఎన్నికలు హై ప్రయారిటీ ప్రతి ఒక్కరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఓటే ఎవరికైనా బుద్ధి చెప్పాలన్నా, అభివృద్ధి పదంలోకి అడుగులు వేయాలన్నా ఎవరు సరైన వ్యక్తిని నిర్ణయించుకుండే ఒక బృహత్తర అవకాశం వచ్చే ఒక అత్యున్నత గడియలు ఇవి ఎవరికైనా సరే, ఓటు హక్కు ఉన్న వాళ్ళకి. సో వాళ్ళు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అసలు ఏంటి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు, ఆయన ఆలోచన ఏంటి, రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఏం చెప్తారు అని చాలా ఆశగా ఎదురు చూస్తుంటారు. పేదలైతే అరే మనకి ఏం వెల్ఫేర్లు వస్తాయరా, మనకి ఎలాంటివి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది, ఈ ప్రభుత్వం వస్తే మనకి ఏం చేస్తుంది అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు. అలాగే విద్యార్థులు మాకు ఉద్యోగాలు ఏ రకంగా వస్తాయి, లేకపోతే ఎడ్యుకేషను. ఇప్పుడు ఏంటంటే లక్షలాది రూపాయలు ఇచ్చి చదువుకోలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, గుడ్ స్టూడెంట్లు. సో వాళ్ళెవరికి కూడా అర్హత లేకుండా, ఆర్థిక అర్హత లేకుండా అరకొర చదువులకి పరిమితం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఉన్నతమైన విద్య సరసమైన ఫీజులతో ఇవ్వాల్సిన అవసరమైంది. మధ్య తరగతి కుటుంబీకులకి సరసమైన ధరలతో అన్ని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఉంది. దానికి ఏ రకంగా ప్రణాళికలు వేసుకోవాలి, ఎలాంటి మేనిఫెస్టో తయారు చేయాలి, ఆర్థికంగా ఏ రకంగా అభివృద్ధి సాధించాలి. ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమేనా, మిగతా రాష్ట్రాలు లేవా ఆర్థికంగా బలపడింది? ఆంధ్రప్రదేశ్లో ఏం వనరులు తక్కువైనాయి అని ఇక్కడ ఇలాంటి రాజకీయాలు చేస్తారండి? ఏం తక్కువ? అద్భుతమైన సీపోర్ట్లు, దేశంలోనే అద్భుతమైన సీపోర్ట్లు ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సుమారు 900 కిలోమీటర్ల పొడవున రవాణాకి తిరుగులేనివి పోర్ట్లు ఉన్నాయి, మంచి కనెక్టివిటీ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంది, రోడ్డు కనెక్టివిటీ ఉంది, పరిశ్రమలు ఆహ్వానించవచ్చు, పెద్ద పెద్ద పరిశ్రమలు. సీ కారిడార్లో ఎన్ని పరిశ్రమలు మోహరించవచ్చు, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి పోర్ట్లకి. ఎక్స్పోర్ట్లు, ఇంపోర్ట్లు, అసలు ఆడుకోవచ్చు. ఏ ప్రభుత్వం వచ్చిందో అది నిజంగా కరెక్ట్గా ఒక విజన్ మీద వస్తే వీటిలన్నిటికీ చరమగీతం పాడి దూరదృష్టితో ఆలోచించి ఆంధ్రప్రదేశ్ భవితవ్యం కోసం, 5 కోట్ల మంది ప్రజల కోసం, చిరస్థాయిగా తన పేరు నిలుపుకోవడం కోసం ఒక అద్భుతమైన వనరులు అవకాశం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. సో దాన్ని విస్మరిస్తున్నారు, దాన్ని పక్కతో పట్టిస్తున్నారు. గెలడమే ధ్యేయం, రాజకీయాలే ధ్యేయం అనే ఈ ధోరణి మారాల్సిన అవసరం ఉంది. సరే ఓకే, దీని గురించి ఎంత చెప్పుకున్నా అలా కొనసాగుతూనే ఉంటుంది. మార్పు అన్నది ఎవరికి వాళ్ళలో రావాలి. ఒకరు చెప్తే మార్పు వచ్చేలా ఉంటే ఓం బూమ్ బుష్ మీరు మారిపోండి అంటే అది ప్రతి ఒక్కరూ చేయొచ్చు. సో అది జరగదు. మన వ్యక్తిత్వం, మన మనస్సాక్షి, మన మంచితనం, మన ఆలోచన సరళి, ఇవి సక్సెస్కి పునాదులు. సో అవి ఎవరేస్తారు? మనమే కాదు, నాది అన్నది నా వ్యక్తిగతం ఉంటుంది, నా ఉద్యోగ నిర్వహణలో నేను చేసేది ఉంటుంది, అలాగే మీ వ్యక్తిగతం మీ నిర్వహణలో ఉంటుంది. మీరు మంచి చేస్తారా, చెడ్డ చేస్తారా, మంచి సందేశం ఇస్తారా, నీ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటావా, లేకపోతే నువ్వు దొంగతనాలు చేస్తావా, నువ్వు హత్యలు చేస్తావా అన్నది నీ మనస్సాక్షి, నీ మనస్తత్వం. మంచి చేస్తే మంచి పేరు చెప్పుకుంటారు, చెడ్డ చేస్తే వాడు యూస్లెస్ ఫెయిల్యూరా అంటారు, ఇంకా బరి తెగిస్తే తీసుకెళ్ళి లోపల పెడతారు ఇష్టారాజ్యంగా చేస్తే. సో సమాజంలో జరుగుతున్న ప్రక్రియలు ఇవి. కానీ అధికారంలో ఉన్న వాళ్ళకి బాధ్యత ఎక్కువ ఉండాలి ఖచ్చితంగా. ఆ బాధ్యతని ప్రతి ఒక్కరూ ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఈసారి ఎన్నికల్లో అన్నా చేయాల్సిన అవసరం. ఇప్పటికే రాజధాని లేని రాష్ట్రంగా నవ్వుల పాలు అయిపోతున్నారు కోట్లాది మంది ప్రజలు.
అది ఎవరి తప్పు అని పక్కన పెడితే అందరిది తప్పు. ఆయన చేస్తానన్నారు, ఈయన వద్దన్నారు, ఈయన ఇదన్నారు, ఆయన అది కాదు అంటున్నారు. అరే మీరు డిసైడ్ చేసేసుకుంటే ఇది కావాలి అది వద్దు అని మీరే డిసైడ్ అయిపోతారా? ప్రజలు మద్దతు అవసరం లేదా? ఓట్ల కోసం ప్రజలు కావాలి. మీరు తీసుకునే నిర్ణయాల కోసం ప్రజల భాగస్వాములు ఎందుకు కాకూడదు అన్నదానికి ఎక్కడా సమాధానం ఉండదు. సో మళ్ళీ ఎన్నికల సమయం వచ్చింది, వ్యూహాలు రచిస్తున్నారు, మంచిదే, రచించండి, మీరే గెలండి. 30 సంవత్సరాలను ఒకరు అంటారు, 20 సంవత్సరాలను ఒకరు అంటారు, ఇంకో పార్టీ ఉండదు అంటారు. అవన్నీ కూడా జరిగే మాటలు కాదండి. ఇంకొక పార్టీని మేము కూలదోసేస్తాం, ఇంకో పార్టీ లేకుండా కనుమరుగు చేస్తాం అనుకోవడం అన్నది ప్రజాస్వామ్యంలో అవన్నీ చెల్లవు, మాటలే అవన్నీ కూడా. చేతలో ఎవ్వడో చేయలేరు. ఏ చిన్న పార్టీ అయినా వాళ్ళు స్ట్రాంగ్గా నిలబెడితే వాళ్ళని ఎవ్వడో ఏమి చేసేది ఏం లేదు. నువ్వు పెట్టావు ఆ పార్టీ నువ్వు తీయడానికి, అరే స్వామి నువ్వేం చేస్తున్నావో దాని మీద మాట్లాడు. మీరేం మంచి చేస్తారో అధికారం చేపట్టుకోండి, అంతేగాని ఆడు పార్టీని నేను తీసేస్తాను, నేను అధికారంలోకి వస్తే నీ అంతు చూస్తాను. ఏంటి అంతు చూసేది? నువ్వు ఏ అభివృద్ధి చేస్తావో చెప్పు స్వామి అంటే నేను అంతు చూస్తాను, గతంలో మీరు చేశారు కదా నేను ఇప్పుడు చేస్తాను, రాని తేల్చుకుందాం, నేను తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తాను, మళ్ళీ నిన్ను తీసుకెళ్ళి జైల్లో పెడతానని వాళ్ళంటే నీకు శ్రీకృష్ణ జన్మస్థానమే నువ్వు కాసుకో అంటారు, సైకోలు అంటారు, చెప్పులు తీస్తారు. సో ఇది మంచి పద్ధతి కాదు. మరి ఇప్పటికైనా మార్పు వస్తుందా? 2024లో ఒక మంచి అభివృద్ధి పదంలో నడిచే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూస్తామన్నది అందరూ ఆశ. మరి పొత్తులు అయిన తర్వాత ఏ రకంగా ఉండో చూడాలి. మరొక అంశం, ఒకసారి మళ్ళీ మనం వెనక్కి వస్తే ఈ జరుగుతున్న ఈ ప్రక్రియల్లో కాపు సామాజిక వర్గానికి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం జరిగింది. నేను కాపుల కోసమే పార్టీ పెట్టలేదని. ఖచ్చితంగా రెడ్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారా? లేకపోతే చౌదరీస్ కోసం చంద్రబాబు నాయుడు గారు పార్టీ పెట్టారా? ఎవరి పార్టీలు కులాల కోసం ఎందుకు పెట్టుకుంటారండి? ఎవరు పెట్టుకోరు, పెట్టుకోకూడదు కూడా అని. పెట్టుకున్న ప్రజలు యాక్సెప్ట్ చేయరు కూడా. కానీ మిగతా పార్టీలతో పోలిస్తే పవన్ కళ్యాణ్ గారికి కాస్త ఇబ్బందికర పరిస్థితులే. ఎందుకంటే ఆ సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ ఉంది, వాళ్ళకి ఎక్స్పెక్టేషన్లు ఎక్కువ ఉన్నాయి. ఎన్నో దశాబ్దాల నుంచి మేము అధికారంలోకి రావాలి అని చెప్పి ఒక కసి ఉంది వాళ్ళలో, కానీ దానికి బలమైన మద్దతు దొరకలేదు. ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారి ద్వారా అది వచ్చినా చిరంజీవి గారు అయితే ఖచ్చితంగా ఒక అద్భుతాన్నే సాధించారు ఆ రోజు. ఓకే, ఆయన నిలబడ్డారో నిలబడలేదో ఎవరి వ్యక్తిత్వాలు, నేను ముందుగానే వ్యక్తిత్వాల గురించి కూడా నేను చెప్పాను. అందరూ అన్నీ పడలేరు. నేను 2 మాటలు పడినా సర్లే ఏదో కోపంలో అన్నాడా అని ఉడుకుంటాడు. ఇంకో వ్యక్తి ఉన్నాడంటే ఎవరన్నా ఒక మాట అనేసరికి తిరిగి వెళ్ళి ఆడి మీద పడిపోవడం, ఆయన కొట్టియడం, అని తిట్టియడం, అక్కడికక్కడ కడిగేసుకోవాలంతే. మనకి ఏదైనా కాలు కంటుకున్నది అనుకోండి, ఏం చేస్తాం, ఇమీడియట్గా దాన్ని క్లీన్ చేసేస్తాం. కొంతమంది దాన్ని చూసి అలా నెమ్మదిగా ఆ పక్కకి వెళ్ళి దాన్ని ఏదో కొద్దిగా గుడ్డో లేకపోతే ఏదో పేపర్ ఉంటే దాన్ని కొద్దిగా తుడుచుకుండి సరిపెట్టుకుండి ముందుకు సాగుతారు. ఇంకొకరైతే ఇమీడియట్గా అక్కడ కడిగియాలంతే. సో ఆ వ్యక్తిత్వం ఉండే విధంగా ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారి అంశంలో కాపు సామాజిక వర్గానికి ఆయనకి ఉన్న లింక్, ఎందుకంటే ఆయన సామాజిక వర్గంలో పుట్టడం అన్నది వాళ్ళేంటి చాలా గౌరవంగా భావించే పరిస్థితి. చిరంజీవి గారి దగ్గర నుంచి కూడా, చిరంజీవి ఎవడరా, మా కాపురా, మెగాస్టార్ కాపు, సినిమా ఫీల్డ్లో అసలు కాపులు హవాయన్రా, మెగా ఫ్యామిలీ అంటే ఏంటి అంటే వాళ్ళకి ఆనందం ఖచ్చితంగా ఉండాలి. కులాలని ఎవరు కూడా వద్దనుకోమని ఎవరో చెప్పట్లేదు, కులాలను కాదనుకోను చెప్పట్లేదు, కానీ కులాల మీదే బతకాలి అనుకోవడం అన్నది తప్పు. నిన్న పవన్ కళ్యాణ్ గారు చక్కని మాట కూడా చెప్పారు, ఈ కులాల నుంచి నాయకులే కాదు ఆ సామాజిక వర్గం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మంచి ఉన్నత స్థితులకి వెళ్ళాలి అన్నది కరెక్ట్. ఒక్క నాయకుడు సీఎం అయిపోతానో, ఒక్క నాయకుడు మంత్రి అయిపోతేనో, ఒక్క నాయకుడు ఇంకో మున్సిపల్ చైర్మన్ అయిపోతేనో, ఒక్క నాయకుడు పార్లమెంట్ సభ్యుడు అయిపోతేనో ఆ కాపు సామాజిక అంతా కూడా అద్భుతాలు ఉంటుందా? లేకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గం, ఆయన సీఎం అయ్యని చెప్పి రెడ్లందరూ కూడా ఎక్స్ట్రీమ్ స్టేజ్లో ఉన్నారా? ఏం లేదు, అలా ఏం ఉండదు, కొంతమందికే పరిమితం అది. కానీ సమాజ స్పృహ ఉండి ఆలోచన చేసే వాళ్ళందరూ కూడా అన్ని రకాలుగా ఆ సామాజిక వర్గంతో పాటుగా మిగతా సామాజిక వర్గం కూడా మంచి స్థితిలో ఉండాల్సిన అవసరం ఉంది, మంచి నడవడికి నడాల్సిన అవసరం ఉంది. అందుకని ఆయన ప్రస్తావించడం జరిగింది. సో ఇది మళ్ళీ ఇంకొక రకమైన ట్రోలు. చూసావా మన కులంలో పుట్టాడు ఎలా మాట్లాడుతున్నాడు చూడు.
అని చెప్పి అది నెగిటివ్ అవుతుంది. ఇలా మాట్లాడతాడా? నేను కాపుల కోసం పార్టీ పెట్టలేదంటాడా? అంటే కొంతమంది రెచ్చగొట్టేవాళ్ళు దాన్ని అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. కానీ కొంతమంది రెచ్చగొట్టే వాళ్ళు ఏంటంటే, చూడరా మనం ఇంతలాగా ఆయన ఎత్తుకుంటున్నాం, మా కాపు అని చెప్పి మనం ఎంతో గొప్పగా చూసుకుంటుంటే నేనేమో మీకోసం పార్టీ పెట్టలేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇలాంటి పరిస్థితులు ఉండకూడదు. రేపు జరగబోయే ఎన్నికల్లో చాలా అంశాలు వస్తాయి. సో వీటిలన్నిటినీ కూడా ప్రజలు గమనించాలి. నాయకులు, ఏ నాయకుడు ఏం చెప్తున్నాడు, ఏ నాయకుడు ఏం మాట్లాడుతున్నారు, ఏ నాయకుడు ఎలాంటి అడుగులు వేస్తున్నారు, ఎలాంటి మేనిఫెస్టోతో వస్తున్నారు, ఇదంతా కూడా గెలడం కోసమా, వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుంటూ ఇచ్చే మేనిఫెస్టోగా అని ప్రజల్లో మార్పు వచ్చినంత వరకు కూడా నేతల ఆలోచనలు ఈ రకంగానే ఉంటాయి. మరొక వైపు ముద్రగడ పద్మనాభం గారి అంశం కూడా మరొకసారి తెర మీదకి వస్తుంది. ముద్రగడ పద్మనాభం గారు బరిలో ఉంటారు. మొన్నటి వరకు వచ్చింది ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు మీద ఆయన వ్యతిరేకించాడు, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్తో ఆయన ఫోన్లో మాట్లాడారని ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, జనసేన పార్టీలో కీ రోల్ పోషించే వాళ్ళు డైరెక్ట్గా బహిరంగంగా మాట్లాడిన పరిస్థితి. కానీ ఆయన వెళ్ళలేదు. కానీ ఇప్పుడు కీలకమైన పరిణామం అంటే ఇవన్నీ కూడా సెటరేట్ చేసుకున్న తర్వాతే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్తారు. సమన్వయ కమిటీలో కూడా సమావేశంలో కూడా ఆయన లేకపోవడానికి కారణం కూడా ఇదే. ఈయన ఒక లిస్ట్ తయారు చేసుకున్నారు, ఎంతమంది ఇందులో ఉండాలి, తన టీం, గెలిచే అభ్యర్థులు ఎన్ని సీట్లు వచ్చినా సరే. నేను ముందు నుంచి చెప్తున్న అంశం, గెలిచే అభ్యర్థులు 95 to 96% గెలిచే వాళ్ళకి ఈసారి టికెట్లు ఇస్తాము, ఆర్థిక పరంగా కూడా ఈసారి మేము బలంగా ఉన్నాము, జీరో పాలిటిక్స్ అన్న మాట నేను ఎప్పుడూ అనలేదు అని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే పరిస్థితి. జీరో పాలిటిక్స్ అంటే ఒక రూపాయి ఇవ్వకుండా ఎవడు టీ ఆడ తాగండి, ఎవడ కాఫీ ఆడ తాగండి, ఎవడ ప్రచారం ఆడు జెండా పట్టుకుని చేయండి అంటే గెలిచే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆయన మళ్ళీ దాన్ని పునరాలోచించుకున్నారు, ఆ రకంగానే ముందుకు సాగుతూ ఉంటున్నారు. ఆర్థికంగా